కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. గత 19 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తీర్చుతుందని తెలిపారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలని తెలంగాణ జాగృతి కొట్లాడిందన్నారు. పాఠశాలల్లో తెలంగాణ వీరుల పాఠాలను బోధించాలని పోరాటం చేశామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మానవ వనరుల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసిన సంస్థ తెలంగాణ జాగృతి అని, దీనివల్ల వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మహిళలను చట్టసభల్లో 33% రిజర్వేషన్ల గురించి జాతీయ స్థాయిలో కొట్లాడిన సంస్థ తెలంగాణ జాగృతి అని కవిత వెల్లడించారు. అటువంటి గ్రామం నుంచి రెండో అలైన్మెంట్ వచ్చింది. మూడో అలైన్మెంట్ మళ్ళీ ఒకసారి కాకునూరు నుంచి వచ్చింది. తర్వాత ఇప్పుడు తాజాగా నిడదవెల్లి 9 రేకుల గ్రామం నుంచి మార్క్ చేసారు. మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో రేవంత్ రెడ్డి గారు, వారి సోదరులు, అట్లానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి 4 సార్లు అలైన్మెంట్ మార్చింది అని చెప్పడం జరిగింది. సరే, దాంతోపాటు అక్కడ మా బీఆర్ఎస్ నేతలు కూడా భూములు కూడా మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే లొల్లైతుందని చెప్పలేము. మొన్న చెప్పిన పేర్లోనే మళ్ళీ ఈడ కూడా ఉన్నదట. సో అది ఏందో కథ నాకు తెలియదు. సో దానికి సంబంధించి కూడా చూడాలి. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది? నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు కదా. ట్రిపుల్ పరిస్థితి ఏంది? ట్రిపుల్ మనకు ఎంత అవసరం, ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను నేను. అవసరమైతే ట్రిపుల్ భూ నిర్వాసితులందరినీ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర, ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తానని. ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగా, ఇంకో దిక్కు ఇంకొక రకంగా, చాలా అశాస్త్రీయంగా ఎవరికెక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రిపుల్ రీసర్వే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాస్తా ఉన్నా. ఎందుకక్క మరి నువ్వు ఇది అభివృద్ధి ఆపుతావా తెలంగాణ కానీ మళ్ళీ కొంతమంది వెంటనే నన్ను ఇంటర్నెట్లో ప్రశ్నిస్తారు. కాబట్టి అభివృద్ధి జరగాలి కానీ అన్యాయం జరగదు. చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టి, మొన్న నేను మెదక్లో అయిపోయిన దగ్గర కూడా సేమ్ థింగ్, 57 ఎకరాలు, నిన్న 9 రేకుల గ్రామంలో 200 ఎకరాలు, 200 మంది రైతులు. చాలా దారుణమైన అన్యాయం చిన్న సన్నకారు రైతులకు జరుగుతున్నది. పెద్దోళ్ళ భూములు కాపాడబడుతుంది. కాబట్టి ఇంకొక 6 నెలలు ఆలస్యమైన మంచిదే, ఒక్కసారి రీసర్వే చేసి వీలైనంత కాడికి ప్రభుత్వ భూములలో పోయి తక్కువ ప్రైవేట్ భూములలో ఉంచిపోతే ప్రజలకు సౌకర్యం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. కాబట్టి ఇది చేయడం జరుగుతుంది.